వెల్కమ్ టు ఎస్ఫర్ మీడియా. నేను మీ రేఖ. ఈరోజు బిగ్ బాస్ ఫస్ట్ ప్రోమో అయితే రిలీజ్ చేసేశారు. ఈ ప్రోమో కన్నా ముందు మనం నిన్నటి ఎపిసోడ్ గురించి కొంచెం మాట్లాడుకుందాం. ఇక్కడ ఏం జరుగుతుందంటే నిన్న చాలా మాటల యుద్ధాలు జరిగినాయి, అలాగే ఎమోషనల్ సీన్స్ అయితే కూడా జరిగినాయి కదా. ఈ మణికంఠ ఎవరైతే ఉన్నారో తన విగ్ని తీసి ఇది నేను ఇలా ట్రాన్స్పరెంట్గా ఉండాలనుకుంటున్నాను, నా ఎమోషనల్ సీన్ ఇది అనేది అయితే పెట్టారో మణికంఠ మీద కావచ్చు, ఇలాగా మన విష్ణుప్రియ మీద కావచ్చు, చాలా ట్రోల్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. ఫన్నీగా హౌస్ మేట్స్ అందరి మీద కూడా కొంచెం ట్రోల్స్ అనేవి బాగా వైరల్ అవుతున్నాయి. మెయిన్ వచ్చేసి మణికంఠ ఆ విగ్ తీసేయడం ఏదైతే ఉందో అది ఎవరో ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. సో అది కొంచెం అందరినీ షాక్ గురి చేసి అందరూ దాని మీద మంచి ట్రోల్స్ అనేది చేస్తున్నారు. అలాగే వాళ్ళ ప్రోమో చూసుకున్నట్లయితే మనం డే స్టార్టింగే మంచి వైబ్తో అందరూ జోవియల్గా, ఎవరైతే పృథ్వీరాజు ఉన్నాడో తను బ్రష్ చేయడానికి అని చెప్పి పేస్ట్ పెట్టుకుంటుంటే నిఖిల్ వచ్చేసి అయితే అది పేస్ట్ కాదు ఫేస్ వాష్, అంటే నువ్వు 4 రోజుల నుంచి ఇలాగే చేస్తున్నావా, అది ఫేస్ వాష్తో నువ్వు బ్రష్ చేస్తున్నావా అని చెప్పి అక్కడ కొంచెం సేపు అయితే ఫన్నీ వాతావరణం అనేది క్రియేట్ అయింది. చాలాసేపు అందరూ నవ్వుకుంటూ చాలా జోవియల్గా ఉన్నారు, కామెడీ చేసుకుంటూ అది ఫేస్ వాష్ పేస్ట్ అని చెప్పేసి దాని మీద కొంచెం డిస్కషన్ అయితే ప్రోమోలో మనం నడిచినట్లు చూసాం. నెక్స్ట్ అందరూ కంటెస్టెంట్స్ లివింగ్ రూమ్లో వెయిట్ చేస్తున్నారు. అంటే బిగ్ బాస్ వాళ్ళకి ఇక్కడ వెయిట్ చేయండి, ఒక టాస్క్ అనేది ఇస్తామని చెప్పినట్టున్నారు. ఇప్పుడు వరకు హౌస్ మేట్స్ అందరూ ఆడారు, కానీ ఈ చీఫ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ టాస్క్ ఇప్పుడు వరకు రాలేదు. నామినేషన్స్లో వాళ్ళు లేరు. ఈ నామినేషన్స్లో వాళ్ళు నామినేషన్ చేయడం తప్ప వాళ్ళు నామినేట్ అవ్వలేదు. సో బిగ్ బాస్ ఇక్కడ టాస్క్ ఏం చెప్పాడు అంటే, సైన్యం లేని రాజు కాదు, అంటే 3 చీఫ్లు ఉన్నారు కానీ ఆ ముగ్గురికి వాళ్ళకి సపరేట్ టీం ఉండాలి అని చెప్పేసి కొత్త టాస్క్ ఇచ్చాడు. సో వాళ్ళని సంపాదించుకోవడమే వాళ్ళ టాస్క్ అనుకుంటా. ఈ విషయం చెప్పడంతోనే సైన్యానికి ఎవరికి ఒక చీఫ్కి వాళ్ళ సైన్యం ఉండాలి అని చెప్పేసి, సో అక్కడితో 3 చీఫ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సపరేట్గా అందరితో మాట్లాడడం, నాకు అది కావాలి, నాకు ఆ చీఫ్ ఎలాగన్నా కావాలి అని చెప్పేసి యష్మి మణికంఠతో నేను ఎట్టి పరిస్థితుల్లోనూ నేను అది గెలవాలి అని చెప్పి చాలా స్ట్రాంగ్గా చెప్తుంది. మరి దాంట్లో ఎంతలా పర్ఫామ్ చేస్తుందో మనం చూడాలి. అలాగే నిఖిల్ కూడా హౌస్ మేట్స్తో మాట్లాడుతూ ఉంటాడు. యష్మి కూడా ఒక లేడీ కంటెస్టెంట్ని ఎవరినో తను వెరీ నెసెసరీగా కావాలి అనడం మనం ఆ ప్రోమోలో అబ్జర్వ్ చేయొచ్చు. మరి ఆ కంటెస్టెంట్ ఎవరని మీరు అనుకుంటున్నారు? కింద కామెంట్ అయితే చేయండి. అలాగే నైనిక చాలా హ్యాపీగా నాకు స్ట్రెంగ్త్ దొరికింది, ఈ ఎంటర్టైన్మెంట్ నుంచి వచ్చాను కాబట్టి ఐ వాంట్ మై ఎంటర్టైన్మెంట్ అంటుంది. అలాగే అబ్బాయి వచ్చేసి నేను ఇక్కడ స్ట్రెచ్ అవ్వడానికి వచ్చాను, తనని స్ట్రెచ్ చేసుకోవడానికి వచ్చాను కాబట్టి నేను ఐఎమ్ చూసింగ్ హెర్ అంటాడు. ఐఎమ్ చూసింగ్ హెర్ అంటే నైనికాని చూస్ చేసుకుని ఉంటాడా, యష్మిని చూస్ చేసుకుంటాడా? ఇది కూడా కామెంట్లో చెప్పండి. మీరు ఎవరని అనుకుంటున్నారు? సో నైనికానా యష్మినా అని చెప్పేసి మనం అక్కడ తెలియాల్సి ఉంది. ప్రోమోలో అయితే సస్పెన్స్లో పెట్టారు. నెక్స్ట్ మన ఫైర్ బ్రాండ్ అక్క ఎవరైతే ఉన్నారో సోనియా, తన నిఖిల్ని ఉద్దేశించి అంటుంది, ట్రూ కలర్ హిమ్ మనుషుల్ని గెలుచుకుంటాడా లేదా అని చెప్పేసి చూడాలి అని, తన ఆడపులితో ఫైట్ చేస్తేనే ఆ ఫైట్లో పాసిబిలిటీ ఉంటుంది అని చెప్పేసి మెన్షన్ చేసింది. సో ఇవాల్టి ప్రోమో వచ్చేసి ఇది. మొత్తానికైతే చీఫ్స్ మధ్య ఒక చిచ్ అనేది రాజుకుంటుంది. వాళ్ళు గెలవాలి అని చెప్పేసి చాలా ప్రయత్నాలు చేస్తారు. మరి ఈ చీఫ్లో ఎవరు ఏ సైన్యాన్ని గెలుచుకుంటారా అనేది మనం చూడాలి. చూస్తూనే ఉండండి ఎస్4 మీడియా.